అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లో శనివారం సాయంత్రం 5:10 సమయంలో ఆకుతోటపల్లి గ్రామంలో ఉజ్వల భవిష్యత్ కోసం ఈ-వేస్ట్ ప్రత్యేక నిర్మూలన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ముందుగా ఆకుతోటపల్లి గ్రామం వద్ద చెత్త నుండి సంపద తయారు చేసే కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం గ్రామం వద్ద జాతీయ రహదారిలో ఈ-వేస్ట్ కలెక్షన్ కౌంటర్ను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రారంభించడం జరిగింది. అనంతరం స్థానిక ఆకుతోటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు ఆకుతోటపల్లి గ్రామంలో పర్యటించడం జరిగిందన్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం పైన ఎలాంటి యాక్టివిటీలు చేపడుతున్నారు, దానిపైన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగిందని, ఈ-వేస్ట్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలన్నారు. కొత్త పరికరాలు వచ్చినప్పుడు పాత వాటిని వదిలివేయాలన్నారు. గ్రామంలో ఇళ్లతో పాటు ఆలయాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ప్రతి ఒక్కరూ నిర్మించుకోవాలన్నారు. అదేవిధంగా కమ్యూనిటీ కాంప్లెక్స్ కూడా కట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మరుగుదొడ్లు ఇంటి వెనకాల ఉండే విధంగా చూసుకోవాలని, పరిశుభ్రత అనేది ఎంతో ముఖ్యమైనవన్నారు. ఈ విషయంపైన ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, డిపిఓ నాగరాజు నాయుడు, జెడ్పీ సిఇఓ రామచంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ గురుప్రసాద్, ఎంపీడీఓ దివాకర్, ఎంఆర్ఓ మోహన్ రావు, పంచాయతీ సెక్రటరీ అశోక్, ఆయా శాఖ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.